తాను ఓ వైద్యున్నని మాయమాటలు చెబుతాడు. ఆరోగ్య చిట్కాల పేరుతో మహిళలు యువతులను ట్రాప్ చేస్తాడు. తన మాటల గారడీతో మరింత దగ్గరే లైంగికంగా లోబర్చుకుంటాడు. అంతటితో ఆగకుండా ఏకాంతంగా ఉన్న వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తాడు. యువతలను బెదిరించి అందిన కాడికి దోచుకుంటున్న ఆ కామాంధుడు ఎవరు? అతడు కేవలం లావుగా ఉన్న మహిళల్ని ఎందుకు టార్గెట్ చేశాడు? వైద్యం ముసుగులో యువతల జీవితాలతో చెలగాటమాడుతున్న ఆ కీచకుడు పట్టుబడ్డాడా? విశాఖ నగరంలోని కంచరపాలానికి చెందిన అజిత్ కుమార్ దంపతులకు 2 పిల్లలు ఉన్నారు. అజిత్ కుమార్ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన అజిత్ కుమార్ ఈజీ మనీ కోసం యువతులను డ్రాప్ చేయాలని ప్లాన్ వేశాడు. అందులో భాగంగానే కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యుడినంటూ ఫేక్ ఐడి కార్డులను తయారు చేసుకుని ప్లాన్ అమలు చేశాడు. వైద్యుడి ముసుగులో విశాఖ బీచ్ రోడ్డులో ఉదయం సాయంత్రం వేళలో వాకింగ్ చేసే యువతులు మహిళలతో పరిచయం ఏర్పరచుకుంటాడు అజిత్ కుమార్. లావుగా ఉన్నవారికి డైట్కు అవసరమైన సలహాలు ఇస్తానని వారి ఫోన్ నంబర్ తీసుకుంటాడు. అలా పరిచయమైన వారితో ఫేస్బుక్ ద్వారా బాగా దగ్గరవుతాడు. యువతులతో సాన్నిహిత్యం పెంచుకొని చివరకు వారిని శారీరకంగా లోబర్చుకుంటాడు. యువతులతో అజిత్ ఏకాంతంగా గడిపిన వీడియోలు చిత్రీకరించేవాడు. ఆ వీడియోలతో స్నేహితుల ద్వారా బెదిరింపులకు పాల్పడి వారి నుంచి అందిన కాడికి దోచుకుంటాడు. కాగా ఏడాదిన్నర క్రితం వేపకుంట ప్రాంతానికి చెందిన 31 ఏళ్ల మహిళ తమ బంధువులను పరామర్శించేందుకు కేర్ ఆసుపత్రికి వెళ్ళింది. అక్కడ కంచిరపాలానికి చెందిన కారు డ్రైవర్ అజిత్ కుమార్ తాను వైద్యుడినంటూ ఆమెను పరిచయం చేసుకున్నాడు. ఆ మహిళ ఫోన్ నంబరు తీసుకుని తరచూ కాల్ చేసేవాడు. ఆరోగ్య చిట్కాల పేరుతో సాన్నిహిత్యం పెంచుకుని ఆమె వ్యక్తిగత వివరాలను సేకరించాడు. తాను భర్త నుంచి విడాకులు తీసుకుని కుమార్తెతో కలిసి ఉంటున్నట్లు తెలపడంతో అజిత్ కుమార్ తనకు ఇంకా పెళ్లి కాలేదని నమ్మించాడు. ఎలాంటి అభ్యంతరం లేకపోతే వివాహం చేసుకుంటానని ఆమెకు మాయమాటలు చెప్పాడు. ఆ విధంగా ఆ మహిళను నమ్మించి శారీరకంగా లోబర్చుకున్నాడు. ఆ సమయంలో స్నేహితుడితో సీక్రెట్గా ఫోటోలు వీడియో తీయించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు అతడు సీక్రెట్గా తీసిన వీడియోలను ఫేస్బుక్లో పోస్టు చేస్తానని అతడి ఫ్రెండ్ ద్వారా బెదిరింపులకు పాల్పడి డబ్బు కాజేశాడు. అంతేకాదు అదే వీడియోలతో తనను ఎవరో బెదిరిస్తున్నారని చెప్పి ఆమె నుంచి లక్షలాది రూపాయలు తీసుకున్నాడు. అయితే కొంతకాలం పాటు ఆమెను దూరం పెట్టడంతో అనుమానం వచ్చిన ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు అజిత్ కుమార్గా గుర్తించారు. అజిత్ కుమార్ సుమారు 20 మందికి పైగా యువతులు, మహిళలను ఇదే మాదిరిగా మాయమాటలతో బ్లాక్మెయిల్ చేసి వారి నుంచి డబ్బు కాజేసినట్లు తేలింది. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సిటీలో చాలా కేసెస్ ఉన్నాయి వేర్ దట్ గర్ల్స్ హావ్ బీన్ ల్యూడ్ ఆర్ they have been cheated. After that some of the cases we noticed that blackmail have been taken place and lot of money have been extorted some of the cases. So in such cases DG garu kuda chepparu that wherever such cases are there where somebody, some miscreant and unsocial element is harassing, blackmailing, immediately they should approach to my office or any police station. We will ensure that such blackmailing or extortion will never happen in the city. That I assure the public here that we will keep all safety and security to the person who will approach to us, and we will not disclose anything regarding the petitioner or applicants. 20-25 cases have come to in our analysis where they have been cheated on the false promise or false love affairs. We have taken action and we have remanded those people. ఈజీ మనీ కోసం ఎన్నో అడ్డదారులను ఎంచుకుంటున్నారు కొందరు దుర్మార్గులు. మాయమాటలు, మోసపూరితమైన వైఖరితో అమాయకుల నుంచి అందిన కాడికి దోచుకుంటూ
జల్సాలు చేస్తున్నారు. అలాంటి నీచులు చివరకు పోలీసులకు పట్టుబడి జైలులో ఊచలు లెక్క పెడుతున్నారు.